హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది థర్డ్ క్లాసులో ఫస్ట్ సెమ్ అనమాట. ఇది మనకి న్యూ టెక్స్ట్ బుక్ నుంచి మనం తయారు చేయడం జరిగింది. అయితే ఓల్డ్కి న్యూకి ఉన్నటువంటి చిన్న డిఫరెంట్ ఏంటంటే వెనకాల ఉన్నటువంటి ఒక కథ ఇస్తాడు కదా, అది కొన్నింటికి మారింది. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ అనేది కొన్ని చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి అంతే తప్ప ఓల్డ్కి న్యూకి పెద్ద పెద్ద వేరియేషన్స్ ఏమీ లేవు. ఇది మనకి న్యూ నుండి తీసుకున్నటువంటిది, ఎందుకంటే డిఎస్సికి మాత్రం న్యూ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం తీసుకున్నాం. అయితే సెమిస్టర్ 1లో 1 to 5 లెసన్స్ అనమాట. 1 to 5 లెసన్స్ మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే దేశభక్తి ఇతివృత్తంగా గేయం అనేటటువంటిది ప్రక్రియగా కలిగి ఉన్నటువంటి పాఠం ఇది. దేశభక్తి ఇతివృత్తంగా కలిగి ఉండాలి, గేయం ప్రక్రియగా కలిగి ఉన్నటువంటి పాఠం ఇది. ద రైట్ ఆన్సర్ ఈజ్ తెలుగు తల్లి అనేది రైట్ ఆన్సర్, తెలుగు తల్లి. నెక్స్ట్ వన్ మర్యాద చేద్దాం అనే పాఠానికి సరి అయిన ప్రక్రియ ఏమిటి? మర్యాద చేద్దాం అనే పాఠానికి సరి అయిన ప్రక్రియ ఏమిటి? ఇది కథ అనేటటువంటి ప్రక్రియకు చెందినది. కథ ఒక పాఠం యొక్క ప్రక్రియ గేయ కథ. ప్రక్రియ అనేది గేయ కథ మరియు ఇతివృత్తం అనేటటువంటిది సహానుభూతి. ప్రక్రియ అనేది గేయ కథగాను, ఇతివృత్తం అనేది సహానుభూతిగాను కలిగి ఉండేటటువంటి పాఠం ఏది? సహానుభూతి ఇతివృత్తంగా కలిగినది, అది గేయ కథ రూపంలో ఉండేటటువంటిది ఏది అంటే ద రైట్ ఆన్సర్ మంచి బాలుడు. కళలు అనే ఇతివృత్తం కలిగిన నా బాల్యం అనే పాఠం ఏ ప్రక్రియ రూపంలో ఉంటుంది? కళలు అనే ఇతివృత్తం కలిగిన నా బాల్యం అనే పాఠం ఏ ప్రక్రియ రూపంలో ఉంటుంది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆత్మకథ అనే ప్రక్రియకు సంబంధించింది. కళలు ఇతివృత్తంగా కలిగిన నా బాల్యం అనే పాఠం ఆత్మకథ అనే ప్రక్రియ రూపంలో ఉంటుందన్నమాట. పిల్లలలో భాషాభిరుచిని పెంపొందించడానికి సంభాషణ రూపంలో ఇవ్వబడినటువంటి పాఠం ఏంటి? భాషాభిరుచిని పెంపొందించడానికి సంభాషణ రూపంలో ఇవ్వబడినటువంటి పాఠం ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ పొడుపు విడుపు. పొడుపు విడుపు సంభాషణ రూపంలో ఉంటుంది. భాషాభిరుచి అనేటటువంటిది పెంపొందించేటటువంటిది ఇతివృత్తం అనేటటువంటిది అనమాట. క్రింది వానిలో హాస్యం ఇతివృత్తంగా కలిగిన పాఠం ఏది? హాస్యం ఇతివృత్తంగా కలిగిన పాఠం ఏది? హాస్యం ఇతివృత్తంగా కలిగినది మర్యాద చేద్దాం. ఇది కథ అనేటటువంటి ప్రక్రియకు సంబంధించినది. పొడుపు విడుపు పాఠానికి సంబంధించి సరి అయిన జత ఏది? అంటే ప్రక్రియ ఇతివృత్తానికి సంబంధించి పొడుపు విడుపు పాఠానికి సంబంధించి సరి అయిన జత ఏది? మరి పొడుపు విడుపు అనేటటువంటిది భాషాభిరుచి ఇతివృత్తంగాను, సంభాషణ అనేటటువంటిది ప్రక్రియగాను కలిగినటువంటి పాఠం అన్నమాట. మీకు అందరికీ తెలుసు కదా, ఇది సహానుభూతి అనేటటువంటిది ఏంటంటే కళలు అనేది నా బాల్యం, దేశభక్తి అనేటటువంటి గేయం కలిగినటువంటిది తెలుగు తల్లి, మరి సహానుభూతి గేయ కథ అనేది మంచి బాలుడు. ఈ విధంగా ఉంటాయన్నమాట. మంచి బాలుడు అనే పాఠం ద్వారా పిల్లలలో ఏ గుణాన్ని పెంపొందించవచ్చు అంటే ఇతివృత్తం ఏంటి అని అర్థం అనమాట. ఏ గుణాన్ని పెంపొందించవచ్చు అంటే సహానుభూతి అనే గుణాన్ని పెంపొందించవచ్చు. ఒక వ్యక్తి తన సొంత జీవిత విశేషాలను కళలు అనే అంశం ఆధారంగా వివరించే ప్రక్రియ ఏ పాఠంలో ఉంది? కళలు ప్రక్రియగా కలిగినటువంటి పాఠం ఏది? లేదా జీవిత విశేషాలను కళలు అనే అంశం ఆధారంగా వివరించే ప్రక్రియ ఏ పాఠంలో ఉంది అంటే నా బాల్యం అనేది రైట్ ఆన్సర్. గేయం ప్రక్రియగా ఉన్న పాఠానికి, గేయ కథ ప్రక్రియగా ఉన్నటువంటి పాఠానికి గల సరి అయిన జతను గుర్తించండి. గేయం ప్రక్రియగా ఉన్న పాఠము అలాగే గేయ కథ ప్రక్రియగా ఉన్నటువంటి పాఠానికి సరి అయిన జతను గుర్తించండి. గేయం ప్రక్రియగా ఉన్నది తెలుగు తల్లి, గేయ కథ ప్రక్రియగా ఉన్నటువంటిది మంచి బాలుడు. శ్రీరంగం శ్రీనివాసరావు ఏ పేరుతో బాగా ప్రసిద్ధి చెందారు? శ్రీరంగం శ్రీనివాసరావు ఏ పేరుతో బాగా ప్రసిద్ధి చెందారు? శ్రీశ్రీ. తెలుగు కవిత్వానికి ఒక గొప్ప మలుపు తిప్పినట్లుగా పేర్కొనబడినటువంటి శ్రీశ్రీ గారి యొక్క ప్రసిద్ధ రచన ఏది? తెలుగు కవిత్వాన్ని గొప్ప మలుపు తిప్పినట్లుగా పేర్కొనబడిన శ్రీశ్రీ గారి యొక్క రచన ఏది?
మహాప్రస్థానం. మహాప్రస్థానం. శ్రీశ్రీ గారి యొక్క స్వీయ చరిత్ర పేరు ఏమిటి? శ్రీశ్రీ గారి యొక్క స్వీయ చరిత్ర యొక్క పేరేమిటి? అనంతం. అనంతం అనేది తన సొంత జీవిత విశేషాలతో రాసుకున్నటువంటి ఆత్మకథ. క్రింది వానిలో శ్రీశ్రీ గారి ఇతర రచనలకు రచనల సరి అయిన జతను గుర్తించండి. మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఇతర ప్రముఖ రచనలు. సాహిత్య రంగంలో శ్రీశ్రీ గారిని ఏ యుగకర్తగా అభివర్ణిస్తారు? శ్రీశ్రీ గారిని ఏ యుగకర్తగా అభివర్ణిస్తారు సాహిత్య రంగంలో? అభ్యుదయ యుగకర్త. అభ్యుదయ యుగకర్తగా అభివర్ణిస్తారు. అంటే ఈయన యొక్క కవిత్వం సమాజంలోని మార్పును, ప్రగతిని కోరుకుంటుంది కాబట్టి వారినే అభ్యుదయ యుగకర్తగా పేర్కొనడం జరుగుతుంది. ఆనందాల కల్పవల్లి అని కవి దేనిని గురించి సంబోధించడం జరిగింది? తెలుగు తల్లి పాఠ్యాంశంలో గేయంలో ఆనందాల కల్పవల్లి అని కవి దేన్ని సంబోధించారంటే తెలుగు తల్లిని సంబోధించడం జరిగింది. సంఖ్యలు లేని నేల సంతోష చంద్రచాల అనేటటువంటి పంక్తులు ఏ గేయంలోనివి? సంఖ్యలు లేని నేల సంతోష చంద్రశాల అనే పంక్తులు ఏ గేయంలోనివి? తెలుగు తల్లి అనేటటువంటి గేయంలోనివి. అదుగో సుదూర నేల చనబోయి తెలుగు వీరా అనే పంక్తులు ఏ గేయంలోనివి? అదుగో సుదూర నేల చనబోయి తెలుగు వీర అనే గేయ పంక్తులు ఏ గేయంలోనివి? తెలుగు తల్లి గేయం అనేది రైట్ ఆన్సర్. తెలుగు తల్లి గేయంలో కల్పవల్లి అనే పదానికి సరి అయిన అర్థం ఏమిటి? కల్పవల్లి అనేటటువంటి పదానికి సరి అయిన అర్థం ఏమిటి? కల్పవల్లి అంటే కోరిన కోరికలు తీర్చేది అని అర్థం. కోరిన కోరికలు తీర్చేది అని అర్థం. తెలుగు తల్లి గేయంలోని చంద్రశాల అనే పదానికి అర్థాన్ని గుర్తించండి. చంద్రశాల అనే పదానికి అర్థం చలువరాతి మేడ అని అర్థం. చలువరాతి మేడ. తెలుగు తల్లి గేయంలోని ఆనందాల అనే పదానికి సరి అయిన జత ఏది? ఆనందాల అనే పదానికి సరి అయిన జత ఏది? ఆనందాల కల్పవల్లి. ఆనందాల కల్పవల్లి అనేది రైట్ ఆన్సర్. అదుగో సుదూర నేల డేస్ తెలుగు వీర అనే పంక్తిలోని ఖాళీలో వచ్చే సరైన పదం ఏంటి? చనవోయి. చనవోయి తెలుగు వీర అనేది రైట్ ఆన్సర్. అదుగో సుదూర నేల చనవోయి తెలుగు వీర. ఇవన్నీ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటివి. రాతిరి రేడు జాబిల్లి. రాతిరి రేడు జాబిల్లి అనే వాక్యంలో గీత గీసిన రేడు అనేటటువంటిది. గీత గీసిన రేడు అనే పదానికి అర్థం ఏమిటి? రేడు అనే పదానికి అర్థం రాజు. రాజు. పొట్టకూటి కోసం కొందరు సుదూర ప్రాంతాల నుండి వస్తుంటారు అనే వాక్యంలో సుదూర అనే పదానికి అర్థం ఏమిటి? సుదూర అనే పదానికి అర్థం ఏమిటి? సుదూర అంటే చాలా దూరం. చాలా దూరం. ఉపకారం అనే పదానికి సమానమైన అర్థం ఇచ్చే పదమేది? ఉపకారం అనే పదానికి సమానమైన అర్థమిచ్చే పదం మేలు. లతలు అనే పదానికి సాధారణంగా వాడే మరో పదం ఏమిటి? లతలు అనే పదానికి సాధారణంగా వాడేటటువంటి మరొక పదం ఏంటి? తీగలు. తీగలు. సో వాక్యం చివరన ఉంచేటటువంటి చుక్కను ఏమంటారు? వాక్యం చివర ఉంచేటటువంటి ఈ చుక్కను ఏమంటారు? పూర్ణ విరామ బిందువు, ఫుల్ స్టాప్, వాక్యాంత. వాక్యానికి అంతము అంటే చివరిలో ఉంటుంది కాబట్టి వాక్యాంత బిందువు అంటారు. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాక్యాంత బిందువు అంటారు. దీనినైతే వాక్యాంశ కామాని అల్ప విరామ బిందువు వాక్యాంశ బిందువు అంటారు. దీన్ని వాక్యంలో అంతంలో ఉండేది వాక్యాంత బిందువు, వాక్యంలో మధ్యలో ఉండేది వాక్యాంశ బిందువు. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆన్సర్ పూర్ణ విరామ బిందువే రైట్ ఆన్సర్. పూర్ణ విరామ బిందువును ఆంగ్లంలో ఏమని పిలుస్తారు? ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ అని పిలుస్తారు.
వాక్యం చివర పూర్ణ విరామ బిందువు ఉంటే దానికి అర్థం ఏమిటి? వాక్యం చివర పూర్ణ విరామ బిందువు అంటే ఫుల్ స్టాప్ అనేది ఉందనుకోండి, దానికి అర్థం ఏంటి? వాక్యం అక్కడ పూర్తి అయింది అని అర్థం. వాక్యం అక్కడ పూర్తి అయిందని అర్థం. వాక్యాలను చదివేటప్పుడు కొన్ని చోట్ల కొద్దిగా ఆపి చదవడాన్ని ఏమంటారు? వాక్యాలను చదివేటప్పుడు సీత, గీత, రాము ఇట్లా ఉందనుకోండి, సీత, గీత, రాము అని కాకుండా సీత, గీత, రాము ఇట్లా చదువుతాం. అంటే ఒక దగ్గర ఆపి చదువుతాం. అక్కడ వచ్చేటటువంటిది ఏంటి అంటే కామ. సో ఈ వాక్యాలను చదివేటప్పుడు కొన్ని చోట్ల కొద్దిగా ఆపి చదవడాన్ని ఏమంటారంటే స్వల్ప విరామం, అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి చదవడం, స్వల్ప విరామం అంటారనమాట. ఈ స్వల్ప విరామ బిందువు అయినటువంటి కామాను ఆంగ్లంలో ఏమని పిలుస్తారు? ఆంగ్లంలో ఏమని పిలుస్తారంటే కామా అని పిలుస్తారనమాట. నెక్స్ట్ వన్, తోటలో జామ చెట్లు, సపోటా చెట్లు, నారింజ చెట్లు ఇట్లా ఉన్నాయి. సో ఈ వాక్యంలో ఉపయోగించినటువంటి గుర్తులేమిటి? ఇవి ఉన్నాయి కదా, ఈ గుర్తులేంటి? కామా మరియు పుల్ స్టాప్. ఈ కామాలు ఉపయోగించడం జరిగింది, చివర పుల్ స్టాప్ కూడా ఉపయోగించారు. సో కామా మరియు పుల్ స్టాప్ రెండూ కూడా ఉపయోగించడం జరిగింది. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడేటటువంటి భాషలలో తెలుగు ఎన్నవ స్థానంలో ఉంది? ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు ఎన్నవ స్థానంలో ఉంది? 12వ స్థానంలో ఉంది. 12వ. మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు లాస్ట్లో దాని గురించి. తెలుగు భాషను ఏమని కూడా పిలుస్తారు? తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలవడానికి ముఖ్య కారణం ఏంటి? ఎందుకు అలా పిలుస్తారు? తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలవడానికి ముఖ్య కారణం ఏంటి? అచ్చుతో అంతమయ్యేటటువంటి భాష కావడం వల్ల, అచ్చుతో అంతమయ్యేటటువంటి భాష కావడం వల్ల దీనిని అజంత భాష. సో ఇటలీ దేశపు భాష వలనే మన తెలుగు భాషలోని పదాలు కూడా అచ్చుతో అంతమవుతాయి. కాబట్టి దీనిని అజంత భాష లేదా ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలవడం జరుగుతుంది. నేను వాక్యాంత బిందువును వాక్యం చివరన ఉంటాను. ఈ ఖాళీలో వచ్చేటటువంటి పదం ఏంటి? సో ఇప్పుడు చదివేశాను కదా, వాక్యం చివరన ఉంటాను. వాక్యాంత బిందువు అనేది వాక్యం చివర ఉంటుంది. చెప్పాను కదా, వాక్యాంతం అంతంలో, వాక్యాంతంలో ఉంటుంది. ఇది వాక్యం చివర, అంతా అని పేరులోనే ఉంది కదా, అంతంలో అంటే చివర. సో చివర ఉంటాను అనేది రైట్ ఆన్సర్. వాక్యాంశ అనుకోండి, కామ అనమాట. అది వాక్యాంశ అనేది కామ. ఈ క్రింది వానిలో కామ లేదా స్వల్ప విరామం యొక్క గుర్తు మీ అందరికీ తెలుసు, కామ అనేది. నెక్స్ట్ వన్, ఒక చెరువులో కప్పలు, చేపలు, తామర పువ్వులు, కలువ పువ్వులు ఉన్నాయి. ఈ వాక్యంలో వరుస పదాల మధ్య ఏ గుర్తును ఉపయోగించాలి? చూడండి, ఈ ఈ పదాలన్నీ ఉన్నాయి కదా, వీటి మధ్య ఏంటి ఉపయోగించాలి? కామా అనేది ఉపయోగిస్తాం. కప్పలు, చేపలు, తామర పువ్వులు ఇట్లా కామానే ఉపయోగిస్తాం. సో ఇవి వాక్యాంశ బిందువులు అన్నమాట. కామ ఏ గుర్తును ఉపయోగిస్తామంటే కామా అనేది రైట్ ఆన్సర్. తల్లి భారతి వందనము అనే గేయాన్ని రచించినటువంటి కవి ఎవరు? తల్లి భారతి వందనము అనే గేయాన్ని రచించిన కవి ఎవరు? ద రైట్ ఆన్సర్ దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్య గారు ఏ రాష్ట్రం యొక్క ఆస్థాన కవిగా ఉన్నారు? దాశరథి కృష్ణమాచార్య గారు ఏ రాష్ట్రానికి ఆస్థాన కవిగా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ అనేది రైట్ ఆన్సర్. క్రింది వానిలో దాశరథి కృష్ణమాచార్య గారి యొక్క స్వీయ చరిత్ర ఏది? క్రింది వానిలో దాశరథి కృష్ణమాచార్య గారి యొక్క స్వీయ చరిత్ర ఏది? యాత్రా స్మృతి అనేది రైట్ ఆన్సర్. యాత్రా స్మృతి. దాశరథి కృష్ణమాచార్య గారు ఏ నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించారు? దాశరథి కృష్ణమాచార్య గారు ఏ నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించారు? నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించారు. మర్యాద చేద్దాం అనే పాఠంలోని వివరాల ప్రకారం పూర్వం కళింగ రాజ్యంలో ఉన్నటువంటి పండితుని యొక్క పేరేంటి? పూర్వం కళింగ రాజ్యంలో ఉన్నటువంటి పండితుని పేరేంటి అంటే పరమానందయ్య అనేది రైట్ ఆన్సర్.
మర్యాద చేద్దాం అనే పాఠంలోని పరమానందయ్య గారికి ఎంతమంది శిష్యులు ఉండేవారు? సో ద రైట్ ఆన్సర్ ఈజ్ 12 మంది శిష్యులు అనేది రైట్ ఆన్సర్. 12 మంది. మర్యాద చేద్దాం అనే పాఠంలోని పరమానందయ్య గారి శిష్యుల స్వభావం ఎటువంటిది అంటే చాలా అమాయకులు. మర్యాద చేద్దాం అనే పాఠంలో ఒకరోజు పరమానందయ్య గారు తన భార్యతో కలిసి ఎక్కడికి వెళ్ళారు? గుడికి వెళ్ళారు. గుడికి. మర్యాద చేద్దాం అనే పాఠంలో పరమానందయ్య గారి ఇంటికి వచ్చిన పొరుగురు పండితుని పేరేంటి? మరి పరమానందయ్య గారి స్నేహితుడు అన్నమాట ఆయన పేరేంటి అంటే పేరయ్య. పొరుగురి యొక్క పండితుని పేరు పేరయ్య. మర్యాద చేద్దాం అనే పాఠంలో శిష్యులు పేరయ్యను ఇంటి స్తంభానికి ఎందుకు కట్టేశారు? ఇంటి యొక్క స్తంభానికి ఎందుకు కట్టేశారు? ఆయన దొంగతనం చేయడానికి వచ్చారనా, మరి శిష్యులను తిట్టారనా, తప్పుగా మాట్లాడారనా? అలా కాదు. తమ గురువు గారిని ఏకవచనంతో ఓయ్ పరమానందం, ఒరేయ్ పరమా అనే కేకలు వేసినందుకు కోపంతో అలా కట్టివేయడం జరిగింది. మర్యాద చేద్దామనే పాఠంలో పరమానందయ్య దంపతులు తమ కూతురి పెళ్లికి పొరుగురికి వెళ్ళారు. ఎవరి కూతురి పెళ్లికి పొరుగురికి వెళ్ళారు? పేరయ్య కూతురి పెళ్లికి పొరుగురికి వెళ్ళారు. మర్యాద చేద్దామనే పాఠంలో పరమానందయ్య గారు ఇంట్లో లేని సమయం చూసి ఎంతమంది దొంగలు దొంగతనానికి వచ్చారు? 3 దొంగలు దొంగతనానికి వచ్చారు. మర్యాద చేద్దామనే పాఠంలో దొంగలను చూసి శిష్యులలో ఒకడు ఎవరిని ఏమని సంబోధించాడు? వారిని అంటే దొంగలను. మర్యాద చేద్దామనే పాఠంలో దొంగలను చూసి శిష్యులలో ఒకడు వారిని ఏమని సంబోధించాడు? అంటే దొంగలను ఏమని సంబోధించారు? ఓ పెద్ద మనుషులారా అతిథి దేవుళ్ళారా అని దొంగలను అలా సంబోధించడం జరిగింది. మర్యాద చేద్దామనే పాఠంలో ఇల్లు పొగలు కమ్మి కిటికీలోంచి పొగ బయటికి రావడం చూసి లోపలకు వచ్చినది ఎవరు? రాజభటులు ఆ ఇంటి లోపలికి రావడం జరిగింది. మర్యాద చేద్దామనే పాఠంలోని అర్థాల ప్రకారం అతిథి అంటే అర్థమేంటి? అతిథి అంటే అర్థమేంటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ అనుకోకుండా ఇంటికి వచ్చేవారే అతిథులు. మర్యాద చేద్దామనే పాఠంలోని అర్థాల ప్రకారం క్రింది జతలలో సరికానిది ఏమిటి? క్రింది జతలలో సరికానిది ఏమిటి? మరి పొరుగు ఊరు అంటే పక్క ఊరు వారు. మరి బావురం అనడం అంటే జోరున ఏడవడం. మరి అఘాయత్యం అంటే చేయకూడని పని. బిక్కమొహం అంటే నవ్వు మొహం కాదు, ఏడుపు మొహం. సో ఏడుపు మొహం కాబట్టి ఆప్షన్ 2 అనేది ఇక్కడ సరికాదు. మర్యాద చేద్దామనే పాఠంలోని అర్థాల ప్రకారం క్రింది వానిలో సరికానిదేమిటి? మరి మర్యాద అంటే గౌరవం, అలికిడి అంటే శబ్దం, అతిథులు అంటే మరి అనుకోకుండా ఇంటికి వచ్చేవారు, రోజు ఇంటికి వచ్చేవారు అనేది రాంగ్ ఆన్సర్. ఘనంగా అంటే గొప్పగా. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరికాదు. మర్యాద చేద్దాం అనే పాఠంలోని అర్థాల ప్రకారం క్రింది జతలలో సరికానిది ఏమిటి? కుమ్మరించడం, ఒక్కసారిగా పొయ్యడాన్నే కుమ్మరించడం అంటారు. చిత్రహింసలు, నానా బాధలు. బంధించడం అంటే కట్టేసి. సన్మానించడం అంటే తిట్టడం అన్నాము. సో ఇది రాంగ్. సన్మానించడం అంటే గౌరవించడం. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకి సరికాదు. మర్యాద చేద్దాం పాఠం ప్రకారం క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? మరి సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా పరమా అన్నది పేరయ్య. పాపం వాళ్ళకేమీ తెలియదు, ఉట్టి అమాయకులు, వారిని క్షమించు అన్నది పరమానందయ్య. ఒరేయ్ మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాదలు చేయాలి అని అన్నది శిష్యులు. మరి ఇలా అన్నింది శిష్యులు కాదు కదా, ఎవరన్నారు? పరమానందయ్య గారే ఇట్లా చెప్పారు, మన ఇంటికి వచ్చే అతిథులను గౌరవించాలి అని. సో శిష్యులు వయసు పెరిగినా బుద్ధి పెరగని అమాయకులు అనేది నిజం. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరికాదు. మర్యాద చేద్దాం పాఠ్యాంశం ప్రకారం క్రింది వానిలో సరికాని జత ఏది? మనకు అక్కడ అనుకరణ పదం అనేది ఇవ్వడం జరిగింది. అనుకరణ పదాలంటే ఏంటి? గజ గజ, కరకర, గలగల,
అటువంటి పదాలను ధ్వనిని సూచించేటటువంటి పదాలు, అటువంటి ధ్వనిని సూచించేవి అనుకరణ పదాలు. ఈ దొంగలు అనేది అనుకరణ పదం కాదు. సో ఇవి అనుకరణ పదాలను గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది కొత్త సిలబస్లో ఉంది, పాత సిలబస్లో లేదు అనుకరణ పదాలు అనేది, అందువల్ల గుర్తుపెట్టుకోండి. మర్యాద చేద్దాం పాఠ్యాంశం ప్రకారం క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? సరికానిది, దొంగలు చేసినటువంటి అలికిడిని శిష్యులకు మెలకువ వచ్చింది. మరి అనుకోకుండా ఇంటికి వచ్చేవారిని అతిథులు అంటారు. దొంగలు చేసిన తప్పుకు శిష్యులకు మెలకువ వచ్చిందన్నారు. ఇది రాంగు, ఎందుకంటే అలికిడికి వచ్చింది కాబట్టి. అతిథులు అంటే తిథి వారం చూడకుండా అనుకోకుండా వచ్చేవారు, రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరికాదు. మర్యాద చేద్దాం పాఠ్యాంశం ప్రకారం క్రింది వాటిలో సరికాని అర్థం ఏమిటి? అలికిడి అంటే చప్పుడు లేదా శబ్దం. ఆతులు అంటే అతిథులు అనేది రాంగ్ ఆన్సర్. అతిథులు అంటే మరి అనుకోకుండా ఇంటికి వచ్చేవారు. ఆహుతులు అంటే యజ్ఞంలో హోమంలో చేసేటటువంటివి అన్నమాట. నెక్స్ట్ వన్, మర్యాద చేద్దాం పాఠ్యాంశం ప్రకారం క్రింది జతలలో సరికానిది ఏమిటి? క్రింది జతలలో సరికానిది ఏమిటి? సో ఇక్కడ బాలా నీ పేరేమిటి అనేది ప్రశ్నార్థక వాక్యం. గీత మీ ఊరు ఏది? ప్రశ్నార్థక వాక్యం. నీవు ఏ తరగతి చదువుతున్నావు? ప్రశ్నార్థక వాక్యం. మా తోట చాలా అందంగా ఉంటుంది, ప్రశ్నార్థక వాక్యం. సో ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి? సో ఇది ప్రశ్నార్థక వాక్యమే, ఇది ప్రశ్నార్థక వాక్యమే, ఇది కూడా ప్రశ్నార్థక వాక్యమే. ఎందుకు అంటే మరి ప్రశ్నార్థక వాక్యంలో ఏమిటి, ఏది, ఏ అనేటటువంటివి వస్తాయన్నమాట. సో ఇక్కడ ఇది ప్రశ్నార్థక వాక్యం అనేది కాదు. ఏమిటి, ఎప్పుడు, ఎందుకు, ఎలా ఇట్లాంటివి ఏ వచ్చినా అది ప్రశ్నార్థక వాక్యం అవుతుంది. మర్యాద చేద్దాం పాఠ్యాంశం ప్రకారం క్రింది వాటిలో ప్రశ్నార్థక పదం ఏమిటి? ప్రశ్నార్థక పదం ఏమిటి? పదం కానిది ఏది? ఇక్కడ ప్రశ్నార్థక పదం కానిది ఏది? ప్రశ్నార్థక పదం ఏంటి అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఏ ఇట్లాంటివన్నీ కూడా ప్రశ్నార్థక పదాలే. ఈ అక్కడ అనేటటువంటిది కాదనమాట. ఇది ఒక ప్రదేశాన్ని సూచిస్తుంది. అక్కడ అనేది సర్వనామానికి చెందుతుంది, ప్రశ్నార్థక పదం అయితే కాదు. మర్యాద చేద్దాం పాఠ్యాంశం ప్రకారం వాక్యాల వివరణకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏమిటి? మరి వాక్యం చివర మరి ఈ గుర్తు ఉంటే దాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు. ప్రశ్నార్థక గుర్తు ఉన్నటువంటి వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఎలా, ఎవరు. సో ప్రశ్నార్థక గుర్తు ఉన్నటువంటి వాక్యాలని ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఎలా, ఎవరు అనే పదాలు వచ్చినప్పుడు వాక్యానికి చుక్క అనే గుర్తు వస్తుంది అన్నారు. ఎలా, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏ ఇట్లాంటివన్నీ కూడా ప్రశ్నార్థక వాక్యాలు కదా, ప్రశ్నార్థక పదాలు కదా. దానికి మరి క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది. ఇక్కడ పాయింట్ ఫుల్ స్టాప్ అనేది కాదు. ఎలా, ఏమిటి అనే పదాలను ప్రశ్నార్థక పదాలు అంటారు. సో ఆప్షన్ 3 అనేటటువంటిది ఇక్కడ సరికాదు. నెక్స్ట్ వన్, మర్యాద చేద్దాం పాఠ్యాంశం ప్రకారం ఆశ్చర్యార్థకం గుర్తు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏమిటి? మరి ఆశ్చర్యాన్ని తెలిపేటటువంటి గుర్తునే ఆశ్చర్యార్థకం అంటారు. మరి దీన్ని సింబల్ గుర్తుతో సూచిస్తారు. ఆశ్చర్యార్థకం కేవలం ప్రశ్నలు అడగడానికి ఉపయోగిస్తారన్నారు. ఇది ప్రశ్నలు అడగడానికి ఉపయోగించారు. ఇది ఆశ్చర్యార్థకం గుర్తుని ఎప్పుడు ఉపయోగిస్తారు? ఆశ్చర్యము, భయము, ఆనందము అటువంటి భాగాలను వ్యక్తపరచడానికి ఉపయోగించేది ఆశ్చర్యార్థకం. ప్రశ్నలు అడగడానికి అనేది రాంగ్ ఆన్సర్. అబ్బో జూ ఎంత బాగుందో అనే వాక్యంలో ఆశ్చర్యార్థకం గుర్తు అనేది ఉంది, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మర్యాద చేద్దాం పాఠ్యాంశం ప్రకారం క్రింది పదాలలో ఆశ్చర్యార్థకం ఉపయోగించవలసినటువంటి పదం కాని దాన్ని గుర్తించండి. మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశం ప్రకారం క్రింది పదాలలో ఆశ్చర్యార్థకం గుర్తు ఉపయోగించవలసిన పదం కాదు. ఏది అంటే అబ్బో అనేది ఆశ్చర్యార్థక వాక్యమే, ఆశ్చర్యార్థక గుర్తు ఉపయోగిస్తాం. అమ్మోకి కూడా ఆశ్చర్యార్థకం గుర్తు ఉపయోగిస్తాం. ఆహాకి కూడా ఉపయోగిస్తాం. ఎప్పుడు అనేది క్వశ్చన్ మార్క్ ఉపయోగించేటటువంటిది. సో ఇది అనేది కాదనమాట. ఇవన్నీ కూడా అబ్బో, అమ్మో, ఆహా ఇట్లాంటివన్నీ కూడా ఆశ్చర్యాన్ని లేదా భయాన్ని లేదా ఆనందాన్ని ఇట్లా తెలిపేటప్పుడు ఉపయోగించే పదాలు కాబట్టి దానికి ఆశ్చర్యార్థక గుర్తు అనేది వస్తుంది.
వికట కవి కథ ప్రకారం పూర్వం గార్లపాడు అనే గ్రామంలో ఉండే అల్లరి బాలుడి పేరేంటి? ద రైట్ ఆన్సర్ రామకృష్ణుడు. వికట కవి కథ ప్రకారం రామకృష్ణుడికి ఒక సాధువు ఏ దేవిని పూజించమని మంత్రాన్ని నేర్పిస్తాడు. ఏ దేవిని? కాళికాదేవిని పూజించమని మంత్రాన్ని నేర్పించడం జరుగుతుంది. వికట కవి కథ ప్రకారం కాళికాదేవి చేతిలోని కుండల వివరాలకు సంబంధించి క్రింది వాటిలో సరికానిదేమిటి? కుండల వివరాలు మరి ఇక్కడ చూస్తే ఒక కుండలో పాలున్నాయి, రైట్ ఆన్సర్. మరొక కుండలో పెరుగుంది, రైట్ ఆన్సర్. పాలు తాగితే గొప్ప పండితుడు అవుతావు అనేది రైట్ ఆన్సర్. పెరుగు తాగితే గొప్ప వైద్యుడు అవుతావు అనేది రాంగ్. పెరుగు తాగితే ఏమని చెప్పింది? గొప్ప ఐశ్వర్యవంతుడు అవుతావు, ధనవంతుడు అవుతావు అని చెప్పింది. పాలు తాగితే గొప్ప పండితుడు అవుతావు, పెరుగు తాగితే గొప్ప ఐశ్వర్యవంతుడు అవుతావు అని చెప్తుంది. కానీ గొప్ప వైద్యుడు అనేది సరికాదు, కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరికాదు. వికట కవి కథ ప్రకారం దేవి కుండలు ఇవ్వగానే రామకృష్ణుడు ఏం చేశాడు? ఈ కుండల్లో పాలు పెరుగు ఇవ్వగానే రామకృష్ణుడు ఏం చేశాడు? కింద పడేశాడా? మరి కుండలలో పాలను ఒక కుండలో పాలను మాత్రమే తాగాడా? మరి 2 కుండల్లో పాలను పెరుగును కలిపి తాగేశాడు. ఎందుకంటే ఒక పక్కన పండితుడు అయిపోవాలి, ఒక పక్కన ధనవంతుడు కూడా అయిపోవాలని. సో పాలు పెరుగు 2 మిక్స్ చేసి తాగేయడం జరిగింది. కుండలను పట్టుకొని పారిపోయాడు అనేది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వికట కవి కథ ప్రకారం రామకృష్ణుడు చేసిన పనికి కాళికాదేవికి కోపం వచ్చి అతడు ఏమవుతావని అన్నది. సో నువ్వు వికట కవివి అవుతావని శపించడం జరిగిందనమాట. పాలు పెరుగు కలిపి తాగడం వల్ల కాళికాదేవికి కోపం రావడం జరిగింది. నువ్వు వికట కవివి అవుతావు పో అని శపించింది. సో వికట కవి కథ ప్రకారం రామకృష్ణుడు దేవికి చెప్పిన సమాధానంలో సరికానిది ఏమిటి? సరికానిది. దేవికి ఏమని సమాధానం చెప్పాడు రామకృష్ణుడు? మరి ధనం లేని తెలివితేటలు వ్యర్థమని చెప్పాడు. మరి తెలివితేటలు లేనటువంటి ధనం కూడా వ్యర్థమని చెప్పాడు. సో ధనము తెలివితేటలు 2 వ్యర్థమే అని ఆయన చెప్పలేదు. ధనము తెలివితేటలు 2 కావాలి కాబట్టి ఆ 2 కలిపి తీసుకోవడం, పాలు పెరుగు కలిపి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, వికట కవి కథ ప్రకారం రామకృష్ణుడు ఏ రాజుగారి ఆస్థానంలో అష్టదిగ్గజాలలో గొప్ప కవిగా పేరు పొందాడు? వికట కవి కథ ప్రకారం రామకృష్ణుడు ఏ రాజుగారి యొక్క ఆస్థానంలో అష్టదిగ్గజాలలో గొప్ప కవిగా పేరు పొందారు. ఎవరి యొక్క ఆస్థానంలో ఉండేవారు రామకృష్ణుడు? తెనాలి రామకృష్ణుడు గారు అంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో మరి గొప్ప కవిగా ఈయన పేరుగాంచడం జరిగింది. వికట కవి కథ ప్రకారం బ్రతకడానికి ఏది అవసరమని ఈ కథ ద్వారా తెలుస్తుంది? బ్రతకడానికి ఏది అవసరమని కథ ద్వారా తెలుస్తుంది? తెలివితేటలు డబ్బు 2 కూడా అవసరమే. తెలివితేటలు డబ్బు 2 కూడా అవసరమే అని కథ ద్వారా తెలుస్తోంది. కవి పరిచయం ప్రకారం 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరైనటువంటి కవి ఎవరు? కవి పరిచయం ప్రకారం 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరైనటువంటి కవి ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆలూరి బైరాగి అనేది రైట్ ఆన్సర్. ఇది ఆల్రెడీ టెట్లో కూడా మనకి రావడం జరిగింది, అంటే లాస్ట్ టైం. కవి పరిచయం ప్రకారం ఆలూరి బైరాగి గారి యొక్క కవిత్వంలో ప్రధానంగా దేనిని వెలువరించారు? చూడండి, ఆలూరి బైరాగి గారి యొక్క కవిత్వంలో ప్రధానంగా దేన్ని గురించి వెలువరించారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ మానవుని యొక్క అస్తిత్వ వేదనను గురించి ఆలూరి బైరాగి గారు వెలువరించారు. మానవుని యొక్క అస్తిత్వ వేదనను తన కవిత్వంలో ప్రధానంగా వెలువరించిన వారు ఎవరంటే ఆలూరి బైరాగి. కవి పరిచయం ప్రకారం ఆలూరి బైరాగి గారి యొక్క ప్రసిద్ధ రచనలలో సరికానిది. ఈయన యొక్క ప్రసిద్ధ రచనలలో సరికానిది ఆలూరు బైరాగి గారి యొక్క రచనలు ఏంటంటే చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమ గీతి, దివ్య భవనం. సో ఆ 4 ఉంటాయి. చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమ గీతి, దివ్య భవనం అనేది ఉంటుంది. ఈ మర్యాద చేద్దాం అనేది కాదు. కవి పరిచయం ప్రకారం ఆలూరి బైరాగి గారి యొక్క పొందినటువంటి పురస్కారం ఏంటి? ఆలూరి బైరాగి గారు పొందినటువంటి పురస్కారం ఏంటి? ఈయనకి ఏ పురస్కారం వచ్చిందంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది వచ్చింది. దుర్బలులకు సాయం చేయని ఎడ కొరగాదెందుకు మనుజుని మనుగడ అనే మాటలు గల గేయం ఏంటి? మంచి బాలుడు అనేటటువంటి గేయం. మంచి బాలుడు అనే గేయంలోనే మరి ఆలూరి బైరాగి గారు రచించినటువంటి గేయం అనమాట ఇది. గేయం చివర బలహీనులకు సాయం చేయాలనేటటువంటి సందేశాన్ని ఇస్తూ ఇటువంటి మాటలు ఇవ్వడం జరిగిందనమాట. బలహీనులకు సాయం చేయాలి, దుర్బలులకు సాయం చేయకపోతే ఆ మనిషిని మనుగడ వేస్ట్ అన్నట్లుగా చెప్పడం జరిగింది. మంచి బాలుడు గేయం చివరన ఉన్న దుర్బలులకు సాయం చేయనియాడు కొరగారెందుకు మనుజుని మనుగడ అనే మాటల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కష్టాల్లో ఉన్నటువంటి బలహీనులకు తప్పకుండా సహాయం చేయాలి అనేటటువంటిది రైట్ ఆన్సర్. మంచి బాలుడు గేయం ప్రకారం మధుసలి అవ్వను చూసి జాలిపడి ఆమె చేయపట్టి భవనమును విడిచిపెట్టినది ఎవరు? భవనమున అంటే వారింటి దగ్గర విడిచిపెట్టినది ఎవరు? ఒక బాలుడు అనమాట. ఒక బాలుడే ఆ ముసలి అవ్వను జాలిపడి తీసుకొని వెళ్ళి ఆ వారింటి దగ్గర పెడతాడు. ఆ ముసలమ్మ కూడా మరి ఒకరి అమ్మే అని ఆలోచించారా? ఈ మాటలు గల పాఠం ఏంటి? ఆ ముసలమ్మ కూడా మరి ఒకరి అమ్మే కదా అన్నట్లుగా అనమాట. మరి ఒకరి అమ్మే అని ఆలోచించారా? ఈ మాటలు గల పాఠం మంచి బాలుడు అనేటటువంటి పాఠం అన్నమాట. మంచి బాలుడు పాఠ్యాంశం ప్రకారం క్రింది వానిలో సరికానిది ఏమిటి? వీధులు అంటే బజారులు, జడిసి భయపడి జనులు ప్రజలు. సో త్రోవ అంటే దారి. ఈ మూడు కూడా రైట్ ఆన్సర్. జనులు అంటే ప్రజలు లేదా జనం, జంతువులు కాదు కదా. మంచి బాలుడు పాఠ్యాంశం ప్రకారం క్రింది వాటిలో సరికానిది ఏమిటి? కొనిపోవు తీసుకుపోవు, మది మనస్సు, దుర్బలులు అంటే బలం లేనివారు. మరి ఇక్కడ బలం ఉన్నవారు అన్నారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. మనుషుడు అంటే మనిషి. సో కొనిపోవడం అంటే తీసుకుపోవడం అనేది గుర్తుపెట్టుకోండి. దుర్బలులు అంటే బలం లేనివారు. మంచి బాలుడు పాఠ్యాంశం ప్రకారం క్రింది వాటిలో సరికాని అర్థాన్ని గుర్తించండి. మనుగడ అంటే జీవనము, జీవితము. త్రోవ ఇల్లు. త్రోవ అంటే ఇల్లు కాదు కదా, దారి. తోవ అంటే దారి. మరి వేగం, వడి అంటే వేగం, జడిసి అంటే భయపడి. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ రాంగ్ ఆన్సర్. మంచి బాలుడు పాఠ్యాంశం ప్రకారం క్రింది ఏకవచనం బహువచనం జతలలో సరికా అనేది గుర్తించండి. ఏకవచనం బహువచనం ఉన్నాయి కదా, వీటికి సంబంధించి సరికా అనేది. కుర్చీ కుర్చీలు, బాలుడు బాలురు. బాలురు అనేది రైట్ ఆన్సర్. ముసలమ్మ ముసలమ్మలు, బాలుడు అంటే బాలుడులు అన్నారు, ఇది రాంగ్ ఆన్సర్. బాలుడు అంటే బాలుడులు అనేది రాంగ్, బాలురు అనేది రైట్ ఆన్సర్. మంచి బాలుడు పాఠ్యాంశం ప్రకారం క్రింది పదాల అర్థాలలో సరికా అని జత ఏది? సరికా అనేది త్రోవ దారి, జాలి దయ, మది మనస్సు, వీధులు అంటే బజారులు. సో ఇల్లు అన్నారు కాబట్టి రాంగ్ ఆన్సర్. పాఠ్యపుస్తకంలోని పదజాలం అనే విద్యా ప్రమాణానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏమిటి? పదజాలం అనేటటువంటి విద్యా ప్రమాణం ఉంది, దానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది. పదాలకు అర్థాలను గుర్తించడం పదజాలం అవుతుంది. ఏకవచన పదాలకు కూడా బహువచనాలు రాయడం పదజాలమే అవుతుంది. వాక్యం చివర ఉన్నటువంటి పులిస్టాపు, కామా వంటి గుర్తులను ఉంచడం అనేది పదజాలం కాదు, గుర్తులు ఉపయోగించడం పదజాలం కాదు. ఒకే అర్థం వచ్చేటటువంటి మరికొన్ని పదాలను రాయడం కూడా పదజాలానికి చెందుతుంది. సో అర్థాలను గుర్తించడం, ఏకవచన పదాలు బహువచన పదాలు రాయడం, అలాగే ఒకే అర్థం వచ్చేటటువంటి మరికొన్ని పదాలను రాయడం, ఇవన్నీ కూడా మరి ఏమవుతుంది అంటే ఇవి పదజాలం కిందకే వస్తుంది. తెలుగు విద్యా ప్రమాణాల ప్రకారం ఏకవచనం బహువచనం రాయడం లేదా గుర్తించడం అనేది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, పదజాలానికి చెందుతుంది. ఏకవచన బహువచన రాయడం గుర్తించడం ఇట్లాంటివి పదజాలానికి చెందుతుంది. మంచి బాలుడు పాఠ్యాంశం ప్రకారం స్వీయ రచన విభాగంలోని ప్రశ్నల వరుసలో సరికానిది ఏమిటి? స్వీయ రచన అంటే స్వీయ రచనకు సంబంధించేటటువంటి ప్రశ్న కానిది ఏమిటి? నేలంతా బురదగా ఎందుకు మారింది? సో వీటి గురించి రాయమనేటప్పుడు అది స్వీయ రచనే అవుతుంది. మరి గేయ కథలో అబ్బాయిల స్నేహితులకు
అబ్బాయి స్నేహితులకు అమ్మ గురించి ఏమని చెప్పాడు అని రాయమన్నారు అనుకోండి, అది స్వీయ రచన అవుతుంది. మంచి బాలుడు కథలోని నీతిని గురించి 2 వాక్యాల్లో రాయమన్నా స్వీయ రచన అవుతుంది. మరి ఇట్లా సొంత వాక్యాల్లో రాయమన్నారనుకోండి, ఇక్కడ గేయంలో ఉన్నటువంటి దాన్ని గురించి రాశారు కాబట్టి ఇది స్వీయ రచన అవుతుంది. కానీ వాళ్ళు సొంత మాటల్లో ఎక్కడో ఉన్నటువంటి పదాలు, గేయంలో ఉన్నవి కాకుండా ఎక్కడో ఉన్నటువంటి పదాలను రాసేటప్పుడు ఇది స్వీయ రచన కాదు. ఇది ఏమవుతుంది? సృజనాత్మకత అవుతుంది. సో మంచి బాలుడు అనే పాఠ్యాంశం ప్రకారం సృజనాత్మకత అనే విద్యా ప్రమాణానికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏమిటి? సృజనాత్మకత అనే విద్యా ప్రమాణానికి సంబంధించి సరికానిది. మరి గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయడం, సో సృజనాత్మకతే అవుతుంది. కథను నాటకీకరణ చేయడం కూడా లేదా పొడిగించి రాయడం, ఈ రెండు కూడా సృజనాత్మకతే అవుతుంది. ఇచ్చిన గేయాన్ని సూచి తప్పులు లేకుండా అందంగా రాయడం అనేది స్వీయ రచన అవుతుంది. సో కొత్తదనం ఏదైనా ఉంటేనే సృజనాత్మకత. సో చూసి యథాతథంగా తప్పులు లేకుండా రాయడం అనేది స్వీయ రచన అవుతుంది తప్ప సృజనాత్మకత అనేది అవ్వదన్నమాట. కథకు సంబంధించిన బొమ్మలు గీయడం, కథకి బొమ్మలు గీయడం, సో ఇక్కడ కొత్తదనం. సో బొమ్మలు గీసి రంగులు కూడా వేయడం, ఇది మనకి సృజనాత్మకతే అవుతుంది. నెక్స్ట్ వన్, మంచి బాలుడు పాఠ్యాంశం ప్రకారం ఇతరుల యొక్క కష్టాలను గుర్తించి సహాయం చేయడం, వారిని అభినందించడం. సహాయం చేయడం మరియు అభినందించడం అనేది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ప్రశంస, ప్రశంసకి చెందుతుందన్నమాట. నెక్స్ట్ వన్, మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు లేదా వస్తువుల పేర్లను గురించి తెలిపే పదాలను ఏమంటారు? ఇటువంటి పదాలు, మనుషుల పేర్లు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు లేదా వస్తువుల పేర్లను తెలిపేటటువంటి పదాలను ఏమంటారు అంటే నామవాచకాలు. ఇలా ఏదైనా ఒక పేరును గురించి తెలిపేటటువంటివి నామవాచకాలే అవుతాయి. నెక్స్ట్ వన్, సమయస్ఫూర్తి అనేటటువంటి కథ ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైన నీతి అంటే, సమయస్ఫూర్తి అనేటటువంటి కథ ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి నీతి అంటే, సో ఆపద సమయంలో భయపడకుండా తెలివితో ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా జయించవచ్చు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, నీవు ఏ ఊరు వెళ్తున్నావు అనేది ఎలాంటి వాక్యం? నీవు ఏ ఊరు వెళ్తున్నావు అనేది ఎటువంటి వాక్యం? ఇక్కడ ఏ అనేటటువంటి లెటర్ కనిపిస్తుంది కదా, సో ఇది ప్రశ్నల గురించి తెలియజేసేటటువంటి వాక్యం కాబట్టి ప్రశ్నార్థక వాక్యం, అలాగే క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. ప్రశ్నార్థక వాక్యం అనేది అవుతుంది. క్రింది పదాలలో నామవాచకాన్ని గుర్తించండి. నామవాచకం అంటే ఏంటి? పేరుని గురించి తెలియజేసేది. సో ఆమె అనేటటువంటిది నామవాచకం అవ్వదు, ఇది సర్వనామం అవుతుంది. మరి ఇక్కడ నామవాచకం అయితే కాదు, వెళ్ళింది అనేది క్రియ అవుతుంది. సో ఈ రెండు కూడా సరిపోవండి. మరి అందమైన అనేటటువంటిది విశేషణం. మరి ఇక్కడ నామవాచకం ఏంటి అంటే విశాఖపట్నం అనేది ఒక్కటి మాత్రమే ఇక్కడ నామవాచకం అవుతుంది. నెక్స్ట్ వన్, ఆనంద్, మాధవి, స్మిత బజారుకు వెళ్ళారు. ఈ వాక్యంలో నామవాచక పదాలు ఏంటి? సో ఇక్కడ ఆనంద్, మాధవి, స్మిత ఈ మూడు కూడా నామవాచక పదాలే అవుతాయి. ఓకేనండి. నెక్స్ట్ వన్, పేర్లను సూచిస్తాయి కాబట్టి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి యొక్క ప్రసిద్ధ రచనలలో సరికానిది ఏమిటి? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి యొక్క ప్రసిద్ధ రచనలలో సరికానిది ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ యాత్రా స్మృతి అనేటటువంటిది సరికాదు. మరి ఇది ఎవరిది? దాశరథి గారిది అనమాట, దాశరథి గారిది. సో ఇది దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారిది కాదు. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము ఈ మూడు కూడా ఈయన యొక్క రచనలు అవుతాయి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి యొక్క ప్రసిద్ధ రచనలకి చెందుతాయి. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు అందుకున్నటువంటి విశిష్ట పురస్కారం ఏంటి? ఈయన అందుకున్నటువంటి విశిష్ట పురస్కారం ఏంటి? పద్మభూషణ్ అనేటటువంటి పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. మరి ఈయన కవిత్వాన్ని శ్రీశ్రీ గారు దేనితో పోల్చారు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి యొక్క కవిత్వాన్ని శ్రీశ్రీ గారు దేనితో పోల్చారు? ఇక్సు సముద్రంతో. ఇక్సు అంటే నాలుక, అంటే ఇక్కడ చెరకు రసపు వంటి సముద్రం. ఇక్సు సముద్రం అంటే చెరుకు రసపు వంటి
సముద్రము అని చెప్పేసి అర్థం అంట. సో ఇక్షు సముద్రంతో పోల్చడం జరిగింది. సో ఆయన భావన సౌకుమార్యం శబ్ద సంస్కారాన్ని బట్టి శ్రీశ్రీ గారు అట్లా చెప్పడం జరిగింది. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి యొక్క ఆధునిక తెలుగు కవిత్వంలో ఏ యుగానికి తలుపులు తెరిచారు? ఆధునిక తెలుగు కవిత్వంలో ఏ యుగానికి తలుపులు తెరిచారు? భావ కవిత్వ యుగానికి తలుపులు తెరవడం జరిగింది. భావ కవిత్వ యుగం. ఇక్కడ కథలో రజనీ అడిగినటువంటి ఈ 3 పొడుపు కథలకు ఎంత ఆలోచించినా ఎవరికి జవాబు దొరకలేదు. ఇక్కడ ఏంటంటే మధ్యలోకి వచ్చిందండి, లాస్ట్లో ఉంటుంది బిట్టు. భూతానికి అనమాట, సీసా భూతం అనేటటువంటి కథలో వస్తుంది ఇది మనకి. రజనీ అనే పాత్ర. కలపండి చేయి చేయి అనే గేయ పంక్తులు రచయిత ఎవరు? చాలా కలపండి చేయి చేయి అనే గేయ పంక్తుల రచయిత ఎవరు? సో ద రైట్ ఆన్సర్ ఈస్ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు. దయ అనేటటువంటి కథ ప్రకారం పూర్వం కపిలవస్తు అనే నగరాన్ని పాలించినటువంటి రాజు ఎవరు? దయ అనే కథ ప్రకారం పూర్వం కపిలవస్తు అనే నగరాన్ని పాలించినటువంటి రాజు ఎవరు? శుద్ధోదనుడు అనేది రైట్ ఆన్సర్. శుద్ధోదనుడు. దయ అనే కథ ప్రకారం శుద్ధోదనుని యొక్క కుమారుడైనటువంటి సిద్ధార్థునికి మరొక పేరేంటి? శుద్ధోదనుని యొక్క కుమారుడైనటువంటి సిద్ధార్థునికి మరొక పేరేంటి? గౌతముడు. గౌతముడే శుద్ధోదనుడు యొక్క కుమారుడు అన్నమాట, సిద్ధార్థుడు. దయ కథ ప్రకారం ఆకాశంలో హాయిగా ఎగిరేటటువంటి హంసలను బాణంతో కొట్టినది ఎవరు? హాయిగా ఆకాశంలో ఎగిరేటటువంటి హంసలను బాణంతో కొట్టినది ఎవరు? ఎవరు అంటే దేవదత్తుడు. దేవదత్తుడు. దయ అనే కథ ప్రకారం దేవదత్తుడు బాణంతో కొట్టగా క్రింద పడినటువంటి హంసను చూసి జాలితో ఒడిలోకి తీసుకున్నది ఎవరు? దయ ఆ కథ ప్రకారం దేవదత్తుడు బాణంతో కొట్టగా క్రింద పడినటువంటి హంసను చూసి జాలితో ఒడిలోకి తీసుకున్నది ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ గౌతముడు. గౌతముడు. దయ అనే కథ ముగింపులో ఇచ్చినటువంటి సందేశం ప్రకారం కింది వాటిలో సరికానిది ఏమిటి? ముగింపులో ఇచ్చేటటువంటి సందేశం ఏంటి అంటే కార్పణ్యం అంటే కఠినత్వం కంటే ప్రేమ దయ ఉన్న వాళ్ళకే అందరి మన్నన లభిస్తుంది. మరి మనతో పాటు మన చుట్టూ ఉండేటటువంటి జంతువులను పక్షులను హింసించకూడదు. ఈ భూమి మీద మనతో పాటు జంతువులు పక్షులు కూడా బ్రతకాలి. ఇవన్నీ కూడా మరి ముగింపుకి సంబంధించినటువంటి సందేశాలే. ఈ బలహీనమైన పక్షులను జంతువులను వేటాడి ఆనందించాలి అనేది రాంగ్ ఆన్సర్. ఛత్రం అనేటటువంటి పదానికి సరి అయిన అర్థం ఏంటి? ఛత్రం అనే పదానికి సరి అయిన అర్థం గొడుగు. నా బాల్యం పాఠ్యాంశం యొక్క అభ్యసన ఫలితాల ప్రకారం విద్యార్థులు వేటి గురించి అవగాహన పొందుతారని ఇవ్వబడింది. నా బాల్యం పాఠ్యాంశం యొక్క అభ్యసన ఫలితాల ప్రకారం విద్యార్థులు వేటి గురించి అవగాహన పొందుతారని ఇవ్వబడింది. లలిత కళల గురించి అలాగే వివిధ మాండలికాల గురించి, ఈ రెండింటి గురించి విద్యార్థులు అవగాహన పొందుతారని ఇవ్వబడింది. నా బాల్యం పాఠ్యాంశాన్ని అంగడాల రమణమూర్తి గారు ఎవరి జీవిత కథ ఆధారంగా అక్షరబద్ధం చేశారు? అంటే అంగడాల రమణమూర్తి గారు అక్షరబద్ధం చేయడం జరిగింది, అక్షరీకరించడం జరిగింది. మరి ఎవరి జీవిత కథ ఆధారంగా చేశారు నా బాల్యం అనే పాఠ్యాంశాన్ని అంటే షేక్ నాజర్ గారి యొక్క జీవిత కథ ఆధారంగా. సో నా బాల్యం పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు అంటే అంగడాల రమణమూర్తి గారు. ఎవరి జీవిత కథ అంటే షేక్ నాజర్ గారి యొక్క జీవిత కథ అన్నమాట. షేక్ నాజర్ గారి యొక్క స్వీయ చరిత్రకు ఏమని పేరు పెట్టడం జరిగింది? షేక్ నాజర్ గారి యొక్క స్వీయ చరిత్రకు ఏమని పేరు పెట్టడం జరిగింది? పింజారీ. పింజారీ అనేది షేక్ నాజర్ గారి యొక్క స్వీయ చరిత్ర పేరు. క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? క్రింది వాక్యాలలో సరికానిది ఏమిటి? షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నారు. షేక్ నాజర్ జీవిత కథను అంగడాల రమణమూర్తి గారు అక్షరబద్ధం చేశారు. మరి స్వీయ చరిత్ర అయినటువంటి ఈ కథకు పింజారీ అని పేరు పెట్టడం కూడా జరిగింది. సో ఈ నా బాల్యం అనే పాఠ్యాంశాన్ని ఆలూరి బైరాగి గారు రచించారు అనేది రాంగ్ ఆన్సర్. ఎవరు రచించారు? అంగడాల రమణమూర్తి గారే రచించారు అన్నమాట. నెక్స్ట్ వన్, నా బాల్యం పాఠ్యాంశం ప్రకారం షేక్ నాజర్ పుట్టిన ఊరి పేరు ఏమిటి? షేక్ నాజర్ గారి యొక్క పుట్టిన ఊరి పేరు ఏమిటి? ద రైట్ ఆన్సర్ పొన్నెకల్లు. పొన్నెకల్లు అనేది ఆయన యొక్క సొంత ఊరు. గార్లపాడు అనేది తాతగారి ఊరు. నా బాల్యం పాఠ్యాంశం ప్రకారం నాజర్ తండ్రికి ఏ పేరుతో పిలవడం అంటే ఇష్టం?
ఇప్పుడు నా బాల్యం పాఠ్యాంశం ప్రకారం షేక్ నాజర్ కదా ఆయన పేరు. సో షేక్ నాజర్ కదా. సో వాళ్ళ తండ్రికి తల్లికి పిన్న పిన్న చిన్నాన్న చిన్నాన్న పిన్ని వీళ్ళందరికీ కూడా వాళ్ళ నలుగురికి కూడా షేక్ నాజర్ అని పిలవడమే ఇష్టం. అబ్దుల్ అజాజ్ అనేది తాతగారు గార్లపాడు విలేజ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అబ్దుల్ అజాజ్ అని పిలవడం అనేటటువంటిది ఇష్టం. ఓకే అండి. సో షేక్ నాజర్ పుట్టగానే తాతలు అత్తలు వీళ్ళందరూ కూడా అబ్దుల్ అజాజ్ అని పిలిస్తే నాజర్ తండ్రికి ఆ పేరు నచ్చక నాజర్ అని పిలవాలని ఆశ ఉండేదంట. ఆ విధంగా నాజర్ అని ఆ తండ్రి వాళ్ళ అమ్మగారు వాళ్ళ పిన్ని వాళ్ళ చిన్నాన్న అట్లా పిలుస్తారు నాజర్ అని. నెక్స్ట్ నా బాల్యం పాఠ్యాంశం ప్రకారం నాజర్ చిన్నతనంలో చేసిన పనుల యొక్క వర్ణనలలో సారిక అనేది ఏమిటి? మరి ఆయన ఏం చేసేవాడు? షేక్ నాజర్ చిన్నతనంలో గేదె దున్న తోక వెంట్రుకలు పీకడం, మరి గడ్డాలు మీసాలు బొట్లు పెట్టుకోవడం, అలాగే బడికి వెళ్లకుండా రోజు ఉదయం పొలానికి వెళ్ళిపోవడం అనేది రాంగ్ ఆన్సర్. సో నేనే బ్రహ్మనురా ఓ జనులారా అని కూను రాగాలు తీసుకుంటూ మరి పాఠశాలకి వెళ్ళేవారనమాట. సో ఇక్కడ థర్డ్ వన్ అనేది సరికాదు. నా బాల్యం పాఠ్యాంశం ప్రకారం నాజర్కు వీధి బడిలో చేర్పించేటప్పుడు నాజర్ను వీధి బడిలో చేర్పించేటప్పుడు తండ్రి గురువు గారికి ఇచ్చినటువంటి దక్షిణలలో లేనిది ఏమిటి? సో వీధి బడిలో చేర్పించినప్పుడు మరి షేక్ నాజర్ తండ్రి మరి గురుదక్షిణగా ఏమిచ్చారు దానికి సంబంధించి సరికాదు. ఈ కొత్త బట్టలు అనేది సరికాదు. ఆకు వక్కలు ఇచ్చారు, పావలా డబ్బులు ఇచ్చారు, కొబ్బరికాయ కూడా ఇచ్చారు. ఆకు వక్కలు, పావలా డబ్బు, అలాగే కొబ్బరికాయ. నెక్స్ట్ నా బాల్యం పాఠ్యాంశం ప్రకారం ఒకరోజు నాజర్ ఇంటికి వచ్చి అతడిని తనతో పంపమని అడిగినటువంటి ఖాదర్ మాస్టర్ ఎవరు? చూడండి, నా బాల్యం పాఠ్యాంశంలో ఒకరోజు నాజర్ ఇంటికి ఒకరు వచ్చారు, తనతో పంపమని వాళ్ళ నాన్నగారిని అడిగారు. ఆ మాస్టర్ ఎవరు? హార్మోనిస్ట్ ఖాదర్ అనమాట. హార్మోనిస్ట్ ఖాదర్ ఒకరోజు నాజర్ ఇంటికి వచ్చి నాజర్ తెలివితేటలు మెచ్చుకొని శృతి, లయ, గానం ఇవన్నీ మంచికంటూ ఉన్నాయని చదువుతో పాటు సంగీతం కూడా నేర్పించి గొప్పవాడిని చేస్తానని ఆయన అనడం జరిగింది. నా బాల్యం పాఠ్యాంశం ప్రకారం ఖాదర్ మాస్టర్ నాజర్కు నేర్పించినటువంటి వివిధ అభినయాల్లో సరికానిదేమిటి? ఎటువంటివి నేర్పించారు? ఏడవడం, నవ్వడం, కోపంగా మాట్లాడడం, చూడడం, మూతి ముడవడం, కళ్ళు రమడం అలాంటిది. నెక్స్ట్ గోగుపుల్ల గొట్టంతో నీళ్లు చెంబులో ఊదుతూ శృతి, గుక్క నేర్పించడం ఇట్లాంటివన్నీ చేశారు. సో కత్తులతో యుద్ధాలు, గుర్రపు స్వారీ అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ నా బాల్యం పాఠ్యాంశం ప్రకారం పాఠశాల వార్షికోత్సవంలో నాజర్ ఏ యొక్క చిన్న నాటకంలో నటించారు? ఏ చిన్న నాటకంలో నటించడం జరిగింది? ద్రోణ విజయం అనేటటువంటి చిన్న నాటకంలో నటించడం జరిగింది. నా బాల్యం పాఠ్యాంశం ప్రకారం నాటకంలో బాగా నటించినందుకు గాను నాజర్కు పంతులు గారు ఇచ్చినటువంటి బహుమతులలో లేనిదేమిటి? నాజర్కు పంతులు గారు కూడా బహుమతి ఇచ్చారు. నాజర్ చిన్నప్పుడు పంతులు గారికి ఇచ్చింది ఆకు ఒక్క కొబ్బరికాయ పావలా డబ్బులు. కానీ నాజరుకి పంతులు గారు ఇచ్చారు. ఏమిచ్చారు? 5 రూపాయలు ఇచ్చారు. పెన్సిల్ పుస్తకం ఇచ్చారు. వీపు తట్టి బాగా చదువుకోమనడం కూడా చెప్పారు. కొత్త బట్టలు అయితే ఇవ్వలేదన్నమాట. నెక్స్ట్ వన్ షేక్ నాజర్ జీవిత విశేషాల ప్రకారం క్రింది వాటిలో సరిక అనేది ఏమిటి? మరి షేక్ నాజర్ గుంటూరు జిల్లా పొన్నికల్లు గ్రామంలో జన్మించారు. 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. తల్లి పేరు బీనాబీ, తండ్రి పేరు షేక్ మస్తాన్. సో నాజర్ ఒక ధనిక ముస్లిం కుటుంబంలో జన్మించారు అనేది రాంగ్. ఎందుకంటే పేద ముస్లిం కుటుంబంలో జన్మించడం జరిగింది. నాజర్ జీవిత విశేషాల ప్రకారం ఆయన ఏ ప్రాచీన జానపద కళారూపానికి మీరు కొత్త మెరుగులు దిద్దారు? షేక్ నాజర్ గారు ఏ ప్రాచీన జానపద కళారూపానికి కొత్త మెరుగులు దిద్దారంటే బుర్ర కథ అనేది రైట్ ఆన్సర్. షేక్ నాజర్ జీవిత విశేషాల ప్రకారం ఆయన రూపొందించినటువంటి బుర్ర కథల ఇతివృత్తాలలో లేనిది ఏమిటి? మరి ఆయన రూపొందించినటువంటి బుర్ర కథలు ఏంటి? పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, వీరాభిమన్యు, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు ఇవన్నీ కూడా ఉన్నాయి. శ్రీకృష్ణుని రాయబారం అనేది లేదు. పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, వీరాభిమన్యు, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు ఇవన్నీ కూడా ఉన్నాయి. షేక్ నాజర్ గారి జీవిత విశేషాల ప్రకారం భారత ప్రభుత్వం ఆయనకు ఏ పురస్కారంతో సత్కరించింది? మరి భారత ప్రభుత్వం అనేది షేక్ నాజర్కు ఏ పురస్కారంతో సత్కరించింది అంటే పద్మశ్రీ ఇచ్చింది. ఎప్పుడు? 1986లో
1986లో పద్మశ్రీ అనేటటువంటి అవార్డును ఇవ్వడం జరిగింది. ఇవ్వబడినటువంటి అర్థాల పట్టిక ప్రకారం క్రింది జతలలో సరికానిది ఏమిటి? సరికానిది ఆరుగాలం ఏడాది అంతా, దినచర్య ప్రతిరోజు చేసే పనులు, పామరులు అంటే బాగా చదువుకున్నవారు రాంగ్ ఆన్సర్. చదువుకోనివారు బాగా చదువుకోనివారు. సో గుంజ అనగా రాట అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరికాదు. నాజర్కు చదువు సంగీతం నేర్పించి గొప్పవాడిని చేస్తానని చెప్పింది ఎవరు? ఖాదర్ హార్మోనిస్ట్ ఖాదర్ అన్నమాట. షేక్ నాజర్ గారి యొక్క తండ్రి గారు నాజర్ని ఏమని పిలిచేవారు? ఈయన యొక్క తండ్రి గారు, తల్లిగారు, పిన్నమ్మ, పిన్ని, చిన్నాన్న వీళ్ళందరూ కూడా ఏమని పిలిచేవారంటే నాజర్ అని పిలిచేవారు. తండ్రికి నాజర్ అంటేనే ఇష్టం. మరి తాతగారు ఫ్యామిలీ, తాతగారు, మేనత్త వీళ్ళందరూ కూడా, మేనమామ వాళ్ళందరూ కూడా అబ్దుల్ అజాజ్ అని పిలిచేవారు. మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో గుంజా అనే పదానికి బదులుగా వాడే ప్రాంతీయ పదాలు ఏమిటి? గుంజా అనగా ఒరిజినల్గా రాట అని ఇచ్చారు. రాట అయితే వివిధ ప్రాంతాలలో ఏమని పిలుస్తున్నారు? రాట నిట్టాడు స్తంభం అని పిలవడం జరుగుతుంది. పాఠశాలల్లో అందమైన చిత్రాలు గీసేవారిని, చక్కగా పాటలు పాడేవారిని అభినందించడం ఏ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది? అభినందించడం అనేటటువంటిది గౌరవించడం, గుర్తించి మెచ్చుకోవడం ఇట్లాంటివన్నీ కూడా మరి ప్రశంస కిందకే వస్తుందన్నమాట. క్రింది వాటిలో లలిత కళల కిందకి వచ్చేవి ఏమిటి? లలిత కళలు ఏమిటి అని. లలిత కళలు ఎన్ని? 5. చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, కవిత్వం, నాట్యం. సో 1, 2 అనేది రైట్ ఆన్సర్. చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, కవిత్వం, నాటకం. సో ఇలా రైట్ ఆన్సర్స్ అన్నమాట. మన పెద్దల ప్రకారం మొత్తం లలిత కళలు ఎన్ని ఉన్నాయని చెప్పారు? సో మన పెద్దల ప్రకారం లలిత కళలు ఎన్ని ఉన్నాయని చెప్పారు? 64 ఉన్నాయని చెప్పడం జరిగింది. పట్టుదల అనేటటువంటి కథలో రాహుల్కు ఏవంటే ఇష్టం? పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. పట్టుదల అనే కథలో గురువుగారి మాటలు విన్నటువంటి తర్వాత రాహుల్ ప్రతిరోజు సాయంత్రం ఏం చేయడం మొదలుపెట్టాడు? పట్టుదల అనే కథలో గురువుగారి యొక్క మాటలు విన్న తర్వాత రాహుల్ ప్రతిరోజు సాయంత్రం ఏమి చేయడం మొదలుపెట్టాడు? ఒక కథ చదవడం మొదలుపెట్టాడు. పట్టుదల అనే కథ ద్వారా చదువులో విజయం దేనితో వస్తుందని రాహుల్ తెలుసుకున్నాడు? చదువులో విజయం దేని ద్వారా వస్తుందని రాహుల్ తెలుసుకున్నాడంటే పట్టుదలతోనే వస్తుందని తెలుసుకున్నాడు. నీవు ఏ పాఠశాలకు వెళుతున్నావు అనేది ఎటువంటి వాక్యం? సో ఏ అనేటటువంటి వర్డ్ కనిపిస్తుంది కదా. సో ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు ఇట్లాంటివన్నీ కూడా ప్రశ్నలను సూచించేటటువంటి పదాలు. సో ఈ క్వశ్చన్ మార్క్ కూడా ఉంది కాబట్టి ఇవి ప్రశ్నార్థక వాక్యాలు అవుతాయన్నమాట. నేనేమి ఇక్కడ తెలుగు సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యమైనటువంటి చింతా దీక్షితుల కాలం ఏంటి? చింతా దీక్షితుల యొక్క కాలం 1891లో ఈయన జన్మించారు. 1891. 1960లో ఈయన మరణించడం జరిగింది. క్రింది వాటిలో చింతా దీక్షితులు గారు రాసినటువంటి ప్రసిద్ధ రచన ఏమిటి? చింతా దీక్షితులు గారు రాసినటువంటి ప్రసిద్ధ రచన ఏమిటి? లక్క పిడతలు. ఈయనవేంటి? ఏకాదశి, శబరి, వటీరావు కథలు మరియు లక్క పిడతలు ఇవన్నీ కూడా చింతా దీక్షితులు గారి యొక్క రచనలే. మరి ఇక్కడ పొడుపు విడుపు పాఠ్యభాగం ఉంది కదా. పాఠ్యాంశం యొక్క రచయిత అయినటువంటి చింతా దీక్షితులు గారు క్రింది వాటిలో ఏ రంగంలో మార్గదర్శకులుగా పేరు పొందారు? ఈ చింతా దీక్షితులు గారు ఏ రంగంలో మార్గదర్శకులుగా పేరు పొందారు? తెలుగు బాల సాహిత్యంలో మార్గదర్శకులుగా పేరు పొందడం జరిగింది. పొడుపు విడుపు పాఠ్యభాగంలో కవి పరిచయం ప్రకారం చింతా దీక్షితులు గారు కథలు రాయడంతో పాటు వేటిని సేకరించారు? పొడుపు విడుపు పాఠ్యభాగంలో కవి పరిచయం ప్రకారం చింతా దీక్షితులు గారు కథలు రాయడంతో పాటు వేటిని సేకరించారు? జానపద గేయాలను కూడా సేకరించారు. కథలు రాయడంతో పాటు జానపద గేయాలను కూడా సేకరించారన్నమాట. తెలుగు కథా సాహిత్యంలో మొట్టమొదటిసారిగా గిరిజనుల గురించి
సంచార జీవుల గురించి, జాతుల గురించి కథలు రాసినటువంటి రచయిత ఎవరు? తెలుగు కథా సాహిత్యంలో మొట్టమొదటిసారిగా గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి కథలు రాసిన రచయిత ఎవరంటే చింతా దీక్షితులు గారు. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. తల ఊపింది కాదు, తైతక్కలాడింది. ఈ పొడుపు కథకు సరైన సమాధానం ఏమిటి? కవ్వం అన్నమాట. కవ్వం అంటే అడవిలోని చెట్టుకర్రతో తయారు చేసి ఇంటికి వచ్చాక మజ్జిగ చిలకడానికి ఉపయోగిస్తున్నామని. నెక్స్ట్ వన్, పొడుపు విడుపు పాఠంలో వేసవి సెలవుల్లో మామయ్య ఊరికి వెళ్ళినటువంటి పిల్లల పేర్లేంటి? వాళ్ళ మామయ్య ఊరికి వెళ్ళారు కదా, ఆ ఊరికి వెళ్ళినటువంటి పిల్లల పేర్లు గిరి, సూరి, సీతి, వెంకి. గిరి, సూరి, సీతి, వెంకి. మరి వేసవి సెలవుల్లో వాళ్ళ మామయ్య ఊరు, వాళ్ళ ఊరు అనేది సూరి వాళ్ళ మామయ్య గారి ఊరు వెళ్ళారని, మరి రాత్రి వేళ సీతి, వెంకి, సూరి, గిరి మాట్లాడుకున్నట్లుగా మనకి లెసన్లో ఇవ్వడం జరిగింది. గిరి, సూరి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారని. పొడుపు విడుపు పాఠంలో అందరూ నిద్రపోయాక కూడా వరండాలో కూర్చొని దినపత్రిక చదివిన వాళ్ళ పాత్ర ఎవరు? మామయ్య అన్నమాట. మామయ్య గారే దినపత్రిక చదువుతూ ఉంటారు. నెక్స్ట్ వన్, పొడుపు విడుపు పాఠంలో వరండాలో చందమామ కథల పుస్తకాన్ని చదువుకుంటూ కూర్చున్న పాత్ర ఏంటి? చందమామ కథల పుస్తకాన్ని చదువుకుంటూ కూర్చున్న పాత్ర ఏదంటే గిరి. గిరి. పొడుపు విడుపు పాఠంలో కథ చెబుతాను వింటారా అని మొదట సంభాషణను ప్రారంభించిన పాత్ర ఎవరు? కథ చెబుతాను వింటారా అని మొదటి సంభాషణను ఎవరు ప్రారంభించారంటే సూరి ప్రారంభించడం జరిగింది. పొడుపు విడుపు పాఠంలో సూరి కథ చెబుతాను అనగానే ఎప్పుడూ కదలేనా, ఇంకేమైనా చెప్పు అనేటటువంటి పాత్ర ఎవరిది? ఎప్పుడూ కదలేనా, ఇంకేమైనా చెప్పు అనేటటువంటి పాత్ర సీతిదనమాట. వెండి గొలుసు వేయడమే గాని తీయలేము అని సీతి అడిగినటువంటి పొడుపు కథకు సరైన సమాధానం ఏమిటి? వెండి గొలుసు వెయ్యడమే గాని తీయలేము అని సీతి అడిగినటువంటి పొడుపు కథకు సరైన సమాధానం ఏమిటి? ముగ్గు అనేది రైట్ ఆన్సర్. 100 చిలకలకు ఒకటే ముక్కు అని సీతి పాడినటువంటి పొడుపు కథకు సరైన సమాధానం ఏంటి? పల్లగుత్తి లేదా ద్రాక్ష గుత్తి. పచ్చ చొక్కావాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు అని వెంకీ అడిగినటువంటి పొడుపు కథకు సమాధానం ఏంటి? వెంకీ అడిగినటువంటి పొడుపు కథకు సమాధానం ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ అరటిపండు అనేది రైట్ ఆన్సర్. అరటిపండు. పాఠంలో సూరి పిల్లలతో ఇప్పుడు మరో ఆట ఆడుకుందామా, గొలుసుకట్టు ఆట, ఇది ఇంకా బాగుంటుంది అని చెప్పాడు. ఎవరు చెప్పారు? సూరి చెప్పాడనమాట. మరి ఈ ఆటలో మొదట ప్రశ్న ఏమిటి? ఈ గొలుసుకట్టు ఆట ఆడేటప్పుడు మొదటిగా ఏ ప్రశ్న వేయడం జరిగింది? నువ్వు ఎక్కడికి వెళ్తావో అనేటటువంటి ప్రశ్నతో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. అంటే సూరి మొట్టమొదట అడిగాడనమాట. సూరి అడగడం జరిగింది. దానికి సమాధానంగా వచ్చే పదం నుంచే తరువాత ప్రశ్న ఇలా గొలుసులా సాగడం జరుగుతుంది. ఎప్పుడూ కదలేనా, ఇంకేమైనా చెప్పు అని మాటలు ఎవరితో అన్నారు? ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను ఈ డైలాగ్ అనేది. ఈ డైలాగ్స్ మనకి ఇస్తారు. అందువల్ల సీతి సూరితో అంది. సీతికి ఏంటంటే కథలు ఇష్టం లేదు. సో పొడుపు కథలు ఇంకేదైనా స్పెషాలిటీ కావాలి. సో సీతి సూరితో అనడం జరిగిందనమాట. సరే మొదలుపెట్టు అని ఈ మాటలు ఎవరెవరితో అన్నారు? సరే మొదలుపెట్టు అని సూరి ఎంచి సీతితో అన్నాడు. ఎప్పుడు కదలేనా, ఇంకేదైనా స్పెషల్గా ఆడదాం అనింది కదా సీత. సో సరే మొదలుపెట్టని సూరి ఎంచి సీతతో అనడం జరిగింది. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు అనే పొడుపు కథకు మరి చిత్రంలో ఇచ్చినటువంటి సరైన సమాధానం ఏంటి? పుస్తకం అనేది రైట్ ఆన్సర్. అక్కడ చిత్రం ఇచ్చారు. చిత్రం దగ్గర చెయ్యని కుండ పొయ్యని నీళ్లు వెయ్యని సున్నం తీయగనుండు అని పులి అడిగినటువంటి పొడుపు కథకు కుందేలు చెప్పిన సమాధానం ఏంటి? కొబ్బరికాయ అనేది రైట్ ఆన్సర్. పైన ఒక పలక కిందొక పలక పలకల నడుమ మెలికల గిలక అనే పొడుపు కథ దేన్ని సూచిస్తుంది? నాలుక అనేది రైట్ ఆన్సర్ అనమాట. పైన పలక అంటే పై దవడ, కింద పలక అంటే కింద దవడ. అంతులేని చెట్టుకు 60 కొమ్ములు, కొమ్మ కొమ్మకు 1,000,000 పువ్వులు, పువ్వుల్లో 2 కాయలు అనే పొడుపు కథకు సరైన జవాబు. ఆ 2 కాయలు ఏంటేంటి? సూర్యుడు, చంద్రుడు. సో ఆకాశం, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అనేది రైట్ ఆన్సర్. పండ్లలో రాజును నేను తీయగా ఉంటాను, నేను ఎవరిని నేనెవరిని ఈ పొడుపు కథకు సరైన సమాధానం ఏంటి?
మామిడి పండు అనేది రైట్ ఆన్సర్. పండ్లలో రాజు మామిడి పండేగా. పేర్లకు అంటే నామవాచకాలకు బదులుగా వాడే పదాలను వ్యాకరణంలో ఏమంటారు? నామవాచకాలకు బదులుగా వాడేటటువంటి పదాలంటే ఏంటి? అతడు, అతడు, ఆమె, అది, ఇది, నేను, నేను, మేము, మా, అలాగే నీవు, ఇట్లాంటివన్నీ కూడా ఏమవుతాయి? ఇవన్నీ కూడా సర్వనామాలు అవుతాయి. సర్వనామాలు. విజయ్ తెలివైన బాలుడు, అతను 3వ తరగతి చదువుతున్నాడు. ఇందులో విజయ్ అనేటటువంటి పెదానికి బదులుగా వాడిన సర్వనామ పదం ఏంటి? విజయ్ అనేటటువంటి పదానికి బదులుగా చూడండి, విజయ్ తెలివైన బాలుడు, మళ్ళీ అతడు 3వ తరగతి చదువుతున్నాడు అని ఇచ్చారు. సో అతడు అనేది విజయ్కి బదులుగా అతడు వాడారు. సో ఈ అతడు అనేటటువంటిది సర్వనామ పదం అవుతుందన్నమాట. అతను లేదా అతడు. సో ఇక్కడ వాడినటువంటి సర్వనామ పదం ఏంటంటే పేర్లకు బదులుగా వాడారు అతను అనేది. సో చిత్రంలో పట్టికలో ఇవ్వబడినటువంటి పదాలలో సర్వనామం కానటువంటి పదాన్ని గుర్తించండి అన్నారు. సో అక్కడ చిత్రం ఇచ్చారనమాట. దానిలో బట్టి అయితే ఇక్కడ సర్వనామం కానటువంటిది వనజ అనేది కాదు, ఎందుకంటే వనజ అనేది అక్కడ నామవాచకం అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్, అతడు 3వ తరగతి చదువుతున్నాడు అనే వాక్యంలో సర్వనామ పదాన్ని గుర్తించాలి. పేర్లకు బదులుగా వాడేదే కదా, సో పేరు లేకుండా దానికి బదులుగా వాడేది. సో అతడు అనేది ఇక్కడ సర్వనామం అవుతుందన్నమాట. ఆమె పాఠశాలకు వెళ్ళింది. ఈ వాక్యంలో గీత గీసిన పదం ఏ భాషా భాగానికి చెందుతుంది? గీత గీసిన పదం అంటే ఏంటి? ఆమె. ఆమె అనేది ఏ భాషా భాగానికి చెందుతుంది? సర్వనామానికి చెందుతుంది, పేర్లకు బదులుగా వాడారు. దీనిని కూడా తెలుసుకోండి అనే విభాగం ప్రకారం సో మనిషిలా ఆలోచించే, నేర్చుకునే, నిర్ణయం తీసుకునేటటువంటి ఇంటర్నెట్ అంటే ఏఐ సాంకేతికతను ఏమంటారు? దీన్నే కృత్రిమ మేధస్సు అని చెప్తారు. క్రింది వాటిలో కృత్రిమ మేధస్సుకు ఉదాహరణగా పేర్కొనబడనిది ఏమిటి? పేర్కొనబడనిది ఈ రేడియో, టెలివిజన్ అనేది కృత్రిమ మేధస్సు కాదు. గూగుల్ అసిస్టెంట్ కృత్రిమ మేధస్సు, సిరి, అలెక్సా కూడా కృత్రిమ మేధస్సే, రోబోలు కూడా కృత్రిమ మేధస్సుకి చెందుతాయి. నేను అనే ఏకవచన సర్వనామ పదానికి సరిపోయే బహువచన రూపం ఏంటి? నేను అనే ఏకవచన సర్వనామ పదానికి సరిపోయే బహువచన రూపం. నేను అంటే ఒక్కరిని గురించి, సో బహువచన రూపం ఏం రావాలి? మేము లేదా మనం అనేటటువంటిది రావాలి. ఇది కూడా సర్వనామమే అవుతుంది. వాడు లేదా నేను అనే ఏకవచన పదానికి బహువచన రూపం ఏమని పట్టికలో ఇవ్వబడింది? అక్కడ పట్టికలో ఇవ్వబడింది అన్నమాట. సో నీవు అనేటటువంటి ఏకవచనం దానికి, నీవు అనే ఏకవచనానికి బహువచన రూపం ఏమొస్తుందంటే మీరు అనేది వస్తుంది. వాడు లేదా ఆమె అనే ఏకవచన సర్వనామాలకు సమానమైన బహువచన పదం ఏంటి? వాడు లేదా ఆమె అనే ఏకవచన సర్వనామాలకు సమానమైనటువంటి బహువచన పదం ఏంటి? వారు లేదా వాళ్ళు అనేది రైట్ ఆన్సర్. నండూరి రామమోహన్ రావు గారు రచించిన బాలగేయాల సంపుటి పేరేంటి? నండూరి రామమోహన్ రావు గారు రచించిన బాలగేయాల సంపుటం పేరేంటి? హరివిల్లు ఈజ్ ద రైట్ ఆన్సర్. హరివిల్లు అనేది బాలగేయాల సంపుటం. మార్క్ ట్వైన్ రచించిన ఏ ప్రసిద్ధ నవలలను నండూరి రామ్మోహన్ రావు గారు తెలుగులోనికి అనువదించారు? మార్క్ ట్వైన్ రచించినటువంటి ఏ ప్రసిద్ధ నవలలను నండూరి రామ్మోహన్ రావు గారు తెలుగులోనికి అనువదించారు? టామ్ సాయర్, హకల్ బెర్ఫికిన్. టామ్ సాయర్, హకల్ బెర్ఫికిన్ అనేది రైట్ ఆన్సర్స్. చందమామ గేయ రచయిత ఎవరు? చందమామ గేయ రచయిత ఎవరు? నండూరి రామ్మోహన్ రావు. చందమామ గేయ రచయిత ఎవరంటే నండూరి రామ్మోహన్ రావు. నండూరి రామ్మోహన్ రావు గారు తన ఏ రచనల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని, సైన్స్ను సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు? ఏ రచనల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు? నరావతారం, విశ్వరూపం అనేటటువంటివి. నరావతారం, విశ్వరూపం అనేటటువంటి రచనల ద్వారా మరి పాఠకులకు సులభ శైలిలో పరిచయం చేయడం జరిగింది. క్రింది వానిలో నండూరి రామ్మోహన్ రావు గారు రాసినటువంటి తాత్విక వైజ్ఞానిక గ్రంథాలు ఏమిటి? నండూరి రామ్మోహన్ రావు గారు రచించిన తాత్విక వైజ్ఞానిక గ్రంథాలు ఏమిటి? విశ్వదర్శనం, అక్షరయాత్ర.
విశ్వదర్శనం, అక్షరయాత్ర అనేవి వైజ్ఞానిక గ్రంథాలు. నండూరి రామ్మోహన్ రావు గారికి గల సాహిత్య ప్రతిభలలో క్రింది వాటిలో సరైనది ఏమిటి? ఈయనకు ఉండేటటువంటి సాహిత్య ప్రతిభలలో ఏంటి అంటే ఈయన కవి, గొప్ప భావకులు, అలాగే అనువాదకులు కూడా. సో 1, 2 అనేది రైట్ ఆన్సర్. సమయస్ఫూర్తి అనే కథలో తోటలో ఆడుకుంటున్నటువంటి ఇద్దరి పిల్లల పేర్లేంటి? సమయస్ఫూర్తి అనే కథలో తోటలో ఆడుకుంటున్న ఇద్దరి పిల్లల పేర్లు రజనీ, గోపి. రజనీ, గోపి. సమయస్ఫూర్తి అనే కథలో సీసా మూత తీయగానే అందులో నుండి పొగలు వస్తూ బయటికి వచ్చినటువంటి భయంకరమైనటువంటి పాత్ర ఏది? భూతం అన్నమాట, సీసా భూతం. అలాగే సమయస్ఫూర్తి అనే కథలో భూతం పిల్లలను తినేస్తానని బెదిరించినప్పుడు అస్సలు భయపడకుండా ఉపాయంతో ఆలోచించినటువంటి పాత్ర ఎవరిది? ఎవరు ఉపాయం ఆలోచించారు? రజనీనే ఆలోచించింది. రజనీయే, తెలివైన రజనీ అన్నమాట. రాజుగారి తోటలో రోజా పువ్వులు చూసేవారే కానీ కోసేవారు లేరు అని రజనీ అడిగినటువంటి మొదటి పొడుపు కథకు సరైన జవాబు ఏమిటి? నక్షత్రాలు అన్నమాట. ఈ పొడుపు కథను భూతానికి వేస్తుంది. భూతం భయపడిపోద్ది అన్నమాట దెబ్బతో. సో ఈ వేయగానే ఆ భూతం అనేది భయపడిపోద్ది. ఇలా ఈ విధంగా భూతం నుండి తప్పించుకుంటుంది అన్నారు సమయస్ఫూర్తితో. పళ్ళెంలో పక్షి ముక్కుతో ముత్యాలు కొరుచుకొని తోకతో నీరు తాగుతుంది అనే పొడుపు కథ దేన్ని సూచిస్తుంది? చూడండి, పళ్ళెంలో పక్షి ముక్కుతో ముత్యం కరుచుకొని తోకతో నీళ్లు తాగుతుంది. ఇక్కడ పళ్ళెంలో కాదు, ప్రమిదలో. అంటే సారీ, ఇక్కడ పొడుపు కథలో పళ్ళెమే వస్తుంది. యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే ప్రమిద. ప్రమిద అనేటటువంటి పళ్ళెంలో ఒత్తి అనే పక్షి ఉంటుంది కదా. సో ఈ పళ్ళెంలో పక్షి ముక్కుతో ముత్యం కరుచుకొని తోకతో నీరు తాగుతుంది అనే పొడుపు కథ ప్రమిద, ఒత్తి, దీపం దాన్ని తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, మా అమ్మ చీర మడువలేరు అని రజనీ భూతాన్ని అడిగినటువంటి 3వ పొడుపు కథకు సరైన సమాధానం ఏంటి? సో ఈ విధంగా పొడుపు కథ అడుగుతుందన్నమాట. 3వ పొడుపు కథ మా అమ్మ చీర మడువలేరు అని. ఏంటి అంటే ఆకాశం అనేటటువంటిది